ఈరోజు మనం ఓ సరికొత్త ఆధునిక ఆరోగ్య బీమా పాలసీ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పాలసీ మాత్రమే కాదు, మన జీవన శైలికి, మన అవసరాలకు తగ్గట్టుగా మారే ఒక స్మార్ట్ హెల్త్ పార్ట్నర్. దాని పేరే గెలాక్సీ మార్వెల్. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఒకేలా ఉంటాయి కదా, కానీ ఒక పాలసీ నిజంగా ఒకరి జీవితానికి తగ్గట్టుగా మారగలిగితే ఎలా ఉంటుంది? అసలిది సాధ్యమేనా? ఈ ఆలోచనే గెలాక్సీ మార్వెల్ పాలసీకి పునాది. సరే, ముందుగా మనం గెలాక్సీ మార్వెల్ వెనకున్న అసలు ఐడియా ఏంటో చూద్దాం. ఫీచర్ల గురించి తెలుసుకునే ముందు ఈ పాలసీని ఏ సిద్ధాంతం మీద రూపొందించారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇన్షూరెన్స్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పదం ఉంది, అదే ఉబిరిమాయ్ ఫీడే. ఇది ఒక లాటిన్ మాట. దాని అర్థమేంటంటే అత్యంత సద్భావన. సింపుల్గా చెప్పాలంటే పూర్తి నిజాయితీ. పాలసీ తీసుకునేవాళ్లు, ఇచ్చే కంపెనీ ఇద్దరూ కూడా ఏ విషయాన్ని దాచకూడదు. అంటే పాలసీ తీసుకునేటప్పుడు ఏవైనా ఆరోగ్య సమస్యలు ముందునుంచే ఉంటే వాటిని దాచకుండా అప్లికేషన్లో స్పష్టంగా చెప్పాలన్నమాట. మరి ఈ అత్యంత సద్భావన సూత్రాన్ని పాటించకపోతే ఏమవుతుంది? చూడండి, పాలసీ డాక్యుమెంట్లో ఏమనుందంటే, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా ఏదైనా ముఖ్యమైన నిజాన్ని దాచినా పాలసీ రద్దు చేయబడుతుంది. అంటే మనం నిజాయితీగా లేకపోతే అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించడమే కాదు, ఏకంగా పాలసీనే రద్దయిపోవచ్చు. ఇది చాలా సీరియస్ విషయం. సరే, ఈ ప్రాథమిక సూత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాలసీలో స్టాండర్డ్గా, అంటే పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికీ దొరికే బేసిక్ ప్రొటెక్షన్స్ ఏంటో చూద్దాం. దీన్నే మనం కోర్ సేఫ్టీ నెట్ అని అనొచ్చు. ఇన్పేషెంట్ బెనిఫిట్స్ విషయానికొస్తే ఇది చాలా సమగ్రంగా ఉంది. ఎలాంటి రూమైనా పర్లేదు, ఫుల్ కవరేజ్ ఉంటుంది. సర్జన్ ఫీజులు, ఐసీయూ ఛార్జీలు, మందులు అన్నీ కవరవుతాయి. అంతేకాదు, రోబోటిక్ సర్జరీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో పాటు ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ చికిత్సలు కూడా కవరవుతాయి. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్లో చేరడానికి 90 రోజుల ముందు, డిశ్చార్జ్ అయ్యాక 180 రోజుల దాకా అయ్యే ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అందరి మనసులోనూ ఒక పెద్ద భయం ఉంటుంది. అదేంటంటే, ఒకే సంవత్సరంలో పాలసీ డబ్బులన్నీ వాడేస్తే మళ్ళీ ఏదైనా అవసరమొస్తే పరిస్థితేంటి? ఇది చాలా మందిని టెన్షన్ పెట్టే ప్రశ్న కదా. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ పాలసీలో ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్. అదే అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రెస్టోరేషన్. అంటే ఏంటంటే, ఒక సంవత్సరంలో సమ్ ఇన్ష్యూర్డ్ మొత్తం అయిపోయినా సరే ఆటోమేటిక్గా 100% మళ్లీ రీఫిల్ అయిపోతుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు. ఒకే ఏడాదిలో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇది నిజంగా ఈ పాలసీలో ఒక సూపర్ పవర్ లాంటిది. ఇప్పటిదాకా మనం స్టాండర్డ్ ఫీచర్స్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే కస్టమైజేషన్. అంటే మన కవరేజ్ని మనమే డిజైన్ చేసుకోవడం. ఈ పాలసీ అసలైన బలమంతా ఇక్కడే ఉంది. మన అవసరాలకు, బడ్జెట్కు తగ్గట్టు పాలసీని మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ. ఈ కస్టమైజేషన్ అనేది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు ఎక్కువ ప్రీమియం కట్టి వెయిటింగ్ పీరియడ్స్ తగ్గించుకోవడం, మెటర్నిటీ కవర్ యాడ్ చేసుకోవడం లాంటివి చెయ్యొచ్చు. ఇంకోవైపు ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటే క్లెయిమ్ వచ్చినప్పుడు అందులో కొంత శాతం మనం భరించేలా కో పేమెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఎక్కువ కావాలంటే ఎక్కువ పే చేయాలి, తక్కువ పే చేయాలంటే కొంత బాధ్యత పంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్, గాలా ఫిట్ వెల్నెస్ ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ కాదు, మనం ఆరోగ్యంగా ఉంటే మనకే రివార్డ్స్ ఇస్తుంది. ఎలాగో చూద్దాం రండి. ఈ గాలా ఫిట్ ప్రోగ్రామ్ చాలా సింపుల్. ఫస్ట్ మొబైల్ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనం చేసే హెల్త్ యాక్టివిటీస్ని, అంటే నడక, నిద్ర లాంటివి ట్రాక్ చేయాలి. అలా చేసినందుకు మనకు వెల్నెస్ కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్తో ఏం చేయొచ్చంటే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం మీద డిస్కౌంట్ పొందొచ్చు. సింపుల్ కదా. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెనిఫిట్ అన్నమాట. ఉదాహరణకు 850 కాయిన్స్ కంటే ఎక్కువ సంపాదిస్తే రెన్యూవల్ ప్రీమియం మీద ఏకంగా 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఆలోచించండి, ఆరోగ్యంగా ఉండటం వల్ల డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. హెల్త్కి, వెల్త్కి రెండింటికీ మంచిది. మరి కాయిన్స్ ఎలా వస్తాయి? కేవలం నడిస్తేనే కాదు, రోజుకి కనీసం 7 గంటల నిద్రపోయినా, బ్లడ్ డొనేట్ చేసినా, జిమ్కి వెళ్ళినా, చివరికి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకున్నా కూడా కాయిన్స్ వస్తాయి. అంటే ఇది ఓవరాల్ హెల్త్ని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. అన్నీ బాగున్నాయి, కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. అదే రూల్స్. ఒక పాలసీలో ఏమేం కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో
ఏమేం కవర్ అవ్వవో తెలుసుకోవడం కూడా అంతే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ముఖ్యం. ప్రతి హెల్త్ పాలసీలాగే దీనికి కూడా కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్నీ కవర్ అవ్వవు. యాక్సిడెంట్లు కాకుండా మిగతా జబ్బులకు 30 రోజులు ఆగాలి. క్యాటరాక్ట్, జాయింట్ రీప్లేస్మెంట్ లాంటి కొన్ని స్పెసిఫిక్ సర్జరీలకు 24 నెలలు అంటే 2 సంవత్సరాలు ఆగాలి. ఇక ముందే ఉన్న జబ్బులకైతే నియోప్లాన్లో 36 నెలలు వెయిట్ చేయాల్సుంటుంది. ఇక్కడే నియోప్లాన్కి ప్రైమ్ ప్లాన్కి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. ముందే ఉన్న జబ్బుల వెయిటింగ్ పీరియడ్ నియోప్లాన్లో 36 నెలలైతే ప్రైమ్ ప్లాన్లో కేవలం 24 నెలలే. సో కొంచెం ఎక్కువ ప్రీమియం పెట్టినా పర్వాలేదు, పీఈడీ కవరేజ్ తొందరగా కావాలి అనుకునేవాళ్లకి ప్రైమ్ ప్లాన్ బెటర్ ఆప్షన్. ఇక మినహాయింపులు అంటే పర్మనెంట్గా కవర్ అవ్వనివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కేవలం డయాగ్నోసిస్ లేదా టెస్ట్ల కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, కాస్మెటిక్ సర్జరీలు, ప్రొఫెషనల్గా ప్రమాదకరమైన క్రీడల్లో పాల్గొన్నప్పుడు అయ్యే గాయాలు, ఇలాంటివి సాధారణంగా ఏ హెల్త్ పాలసీలను కవర్ అవ్వవు. ఇందులో కూడా అంతే. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గెలాక్సీ మార్వెల్ పాలసీ మనకు చాలా కస్టమైజేషన్ పవర్ ఇస్తుంది. కానీ ఆ పవర్తో పాటే బాధ్యత కూడా వస్తుంది. ఆ బాధ్యతేంటంటే దాని రూల్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడం. ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక హెల్త్ పాలసీలో ఫ్లెక్సిబిలిటీ అంటే సౌలభ్యం ఎక్కువ అయ్యే కొద్దీ అది కాంప్లెక్స్గా అంటే సంక్లిష్టంగా మారిపోతుందా? మరి ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.